అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తీసేంతవరకు తడుతూనే ఉంటుంది. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకుపోవాలి. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయటం వలన కోల్పోయిన అవకాశం 1 శతాబ్దం కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. మనిషికి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అణువంత, అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. కింద పడకుండా ముందుకు సాగటంలో గొప్పతనం లేదు, కానీ కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగటంలో గొప్పతనం ఉంది. అనవసరమైన వస్తువులు మన ఇంటికి బరువు, అనవసరమైన ఆలోచనలు మన మనసుకు బరువు. మాటలు చెప్పేవారి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడే వారి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరితో పంచుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. వాటిని మనసులో దాచుకోలేక, ఎవరితో చెప్పుకోలేక బ్రతికేస్తుంటారు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళ ప్రయాణమైనా పూర్తవుతుంది. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతుల్ని చేస్తాయి. జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకటం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా హర్ట్ చేసి వెళ్ళిపోతారు. కష్టాలనేవి బలహీనుణ్ణి పడగొడతాయి, బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి. మీ అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. నువ్వు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవటం అలవాటుగా మార్చుకో. పట్టించుకోవటానికి ఎవరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ నువ్వు చేయని తప్పుల్ని ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది ఉంటారు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవటం మొదలుపెట్టావని అర్థం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.